హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొన్ని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని లైట్గా వేగాక ఒక 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పొట్టు వలిచిన 5-6 ఎల్లిపాయలు, ఒక 7-8 జీడిపప్పు పలుకులు వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని దానిలో 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని గిన కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా బట్టర్ తీసుకోవాలి. ఇలా బట్టర్ తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారము, తగినంత ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ ఇవన్నీ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యి ఉండాలి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కాసేపు బాగా కలుపుకోవాలి. మనము ముందుగా పన్నీర్ని, క్యాప్సికమ్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఈ గ్రేవీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత దీనిలోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అందరూ తప్పకుండా ట్రై చేసి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మా ఛానల్ని గిన కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాగా ఉడికిన తర్వాత మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అనేది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.